నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ లెక్చర్ సిరీస్లో భాగంగా లెక్చర్ 3ని చూస్తున్నాం. దట్ ఈస్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగం యొక్క మూలాలు. మనం ఏ సోర్సెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని ఫీచర్స్ని తీసుకొని మన కాన్స్టిట్యూషన్ని రాసుకున్నామో అవంతా కూడా ఇక్కడ ఎంసీక్యూస్ రూపంలో చూద్దాము. ప్రతి ఎంసీక్యూ ఇక్కడ ఇంపార్టెంట్. ఎంసీక్యూ లాగా చూడొద్దండి, కాకపోతే ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకటికి 2 సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఆల్రెడీ లెక్చర్ 1 అండ్ లెక్చర్ 2 నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ని దాంట్లో ఉంటుంది. సో అది చూడని వాళ్ళు ఆ లెక్చర్స్ కూడా చూడండి, కంటిన్యూటీ ఉంటుంది, మీకు బాగా అర్థమవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. Which of the following features of the Indian Constitution is borrowed from the Government of India Act 1935? ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం 1935 భారత ప్రభుత్వం చట్టం నుండి తీసుకున్న లక్షణం ఏది? ఏ ఫీచర్స్ని మనం బారో చేసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1935 యాక్ట్ ఎప్పుడు వచ్చింది? సైమన్ కమిషన్ వచ్చింది కదా, దాని రిపోర్ట్ నుంచి కొన్ని విషయాలు, అండ్ 3rd రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది కదా, దాని నుంచి కొన్ని విషయాలు తీసుకొని, అండ్ ఇంకొక కొన్ని 2-3 ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు 1933లో బ్రిటిష్ వాళ్ళ టైంలో. సో దాని నుంచి కొన్ని ఫీచర్స్ తీసుకొని అలాగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని చేస్తారనమాట. దీంట్లో ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి, గవర్నర్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది, అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. అది ప్రావిన్షియల్ అటానమీ ఉంటుంది, అవన్నీ ఉంటుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో. సో అక్కడ నుంచి బారో చేసుకున్న ఫీచర్ ఏంటి 4 ఆప్షన్స్లో అంటే, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర నిబంధనలు. సో వాటితో పాటు ఫెడరల్ స్కీమ్ అంటే ఏంటి? సంఘరాజ్యం అంటారు. అంటే కేంద్రం ప్లస్ రాష్ట్రాలు కలిసి పాలించే విధానం అనమాట. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, అది ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ కలిసి పరిపాలన చేస్తాయి. కాకపోతే సెంటర్కి సపరేట్ పవర్స్ ఉంటుంది అండ్ స్టేట్స్కి కూడా సపరేట్ పవర్స్ ఉంటుంది. అత్యవసరమైన టైంలో సెంటర్ ఇంటర్ఫియర్ అవుతుంది. కొన్ని మ్యాటర్స్ ఉంటాయి కదా, రిజర్వ్డ్ మ్యాటర్స్, అలాంటి వాటిల్లో సెంటర్ ఇంటర్ఫియర్ అవుతుంది. మిగతా అంతా కూడా స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఉంటుంది అనమాట. అది ఫెడరల్ స్కీమ్ మీనింగ్. నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ మనకు తెలుసు. ఆ ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ అంటే మన జస్టిస్ సిస్టమ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, ఏపీపీఎస్సీలు, అట్లా స్టేట్ కమిషన్స్ ఉంటాయి కదా, సర్వీస్ కమిషన్స్, అవి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఎలా పరిపాలించాలి అనే వివరాలు, ఇవంతా కూడా 1935 యాక్ట్ నుంచి మనం బారో చేసుకున్నాం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఇస్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారతదేశంలోని పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ ఏ దేశం నుండి తీసుకోబడింది అంటే యునైటెడ్ కింగ్డమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాము. అంటే ఏంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సో ఏ గవర్నమెంట్ ఉంటుందో అదంతా కూడా పార్లమెంట్కి బాధ్యత వహిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పిఎం ఉంటారు, ప్రధాని, అండ్ మంత్రులు ఉంటారు, మినిస్టర్స్, వీళ్ళంతా కూడా లోక్సభకు జవాబుదారీలు అనమాట. అంటే లోక్సభకు దే ఆర్ అకౌంటబుల్. వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళ పరిపాలన విధానం, ఇవంతా కూడా లోక్సభకు వాళ్ళు తెలియజేయాలి, అకౌంటబుల్గా ఉండాలి. సో దట్ ఈస్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కి మీనింగ్. సో అది యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనము ఇన్స్పైర్ అయి తీసుకున్నాము. మిగిలినవి ఏమి అంటే, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్తో పాటు రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరూ సమానం అనమాట. ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇట్ మే బీ అ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, ఎనీ రిచ్ పర్సన్, ఎవరైనా కూడా, ఒక పువర్ పర్సన్, ఒక మనలాంటి సాధారణ మనుషులందరికీ కూడా చట్టం ఒకేలాగుంటుంది, లా ఒకేలాగుంటుంది. సో దట్ ఈస్ రూల్ ఆఫ్ లా. నెక్స్ట్, లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే ఏంటి? శాసన ప్రక్రియ, చట్టాలు ఎలా తయారవ్వాలి అనే ప్రక్రియ అనమాట.
చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్లు ప్రవేశపెడతారు, బిల్లు పార్లమెంట్ ఓకే చేశాక అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అసెంట్ పొందాక అది చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది. సో ఇదంతా ఏంటి, ఎలా జరగాలి ప్రొసీజర్, ఇదంతా కూడా లెజిస్లేటివ్ ప్రొసీజర్ కింద వస్తుంది, అంటే శాసన ప్రక్రియ. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అంటే మనకు తెలుసు ఇండియాలో ఒకే ఒక సిటిజన్షిప్, ఇండియాకు ఒక సిటిజన్షిప్, స్టేట్స్కి రాష్ట్రాలకు ఒక సిటిజన్షిప్ అలా ఉండదన్నమాట. ఈధర్ ఏపీలో ఉన్న, తెలంగాణలో, కర్ణాటకలో, కేరళలో ఎక్కడున్నా కూడా మన అందరికీ సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ క్యాబినెట్ సిస్టమ్. క్యాబినెట్ సిస్టమ్ అంటే ఏంటి, మంత్రివర్గ వ్యవస్థ. మంత్రివర్గ వ్యవస్థ అంటే పిఎం యొక్క లీడర్షిప్లో, నేతృత్వంలో అందరూ మినిస్టర్స్ కలిపి, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి కదా, అవంతా కూడా క్యాబినెట్లోనే వాళ్ళు ఓకే చేస్తారు. క్యాబినెట్ ఓకే చేసింది అంటే ఇంకా మోస్ట్లీ అది ఓకే అయిపోయినట్లు. సో అంత పవర్ ఉంటుంది క్యాబినెట్ సిస్టమ్కి. సో అది కూడా యునైటెడ్ కింగ్డమ్ నుంచే మనం తీసుకున్నాము. నెక్స్ట్ ప్రెరగేటివ్ రిట్స్. ప్రెరగేటివ్ రిట్స్ అంటే ప్రత్యేకమైన రిట్లు అనమాట. అంటే ఏంటి, కోర్ట్స్ ఉంటాయి కదా మన ఇండియాలో, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంకా చిన్న కోర్టులు, ఇవంతా కూడా మన పౌరులు అంటే మనలాంటి ప్రజలు యొక్క హక్కులను రక్షించడానికి ఇచ్చే ఆదేశాలన్నమాట, కమాండ్స్ లాగా. ప్రెరగేటివ్ రిట్స్ ఆదేశాలు జారీ చేయడం మన హక్కులని రక్షించడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హేబీస్ కార్పస్ ఉంది. హేబీస్ కార్పస్ టు హ్యావ్ ద బాడీ, దాని మీనింగ్ కదా. ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అన్నెసెసరీగా ఇల్లీగల్గా అరెస్ట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని వెంటనే విడుదల చేయడం, టు హ్యావ్ దేర్ బాడీ. సో ఇలాంటివి అనమాట రిట్స్, ప్రెరగేటివ్ రిట్స్ అంటారు. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే పార్లమెంట్ హక్కులు. ఎంపీస్ ఉంటారు కదా, పార్లమెంట్లో ఉండేది ఎంపీస్. సో ఎంపీలు తమ పని వాళ్ళు చేసుకోవడానికి ఉన్న ప్రత్యేకమైన రైట్స్ అన్నమాట, హక్కులు. సో దట్ ఈస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏది పార్లమెంట్లో మాట్లాడినా, ఇప్పుడు ఎంపీస్ ఉంటారు, చాలా హీటెడ్ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏది మాట్లాడినా కూడా వాళ్ళపైన ఇలా మాట్లాడారు అని కోర్టులో కేసు వేయలేరు. సో అది ఆ స్పెషల్ ప్రివిలేజ్ అనమాట వాళ్ళకు. సభలో చెప్పిన మాటలకు కోర్టులో కేసు ఉండదు వాళ్ళకి, అది వాళ్ళ యొక్క ప్రివిలేజ్, వాళ్ళకి ఇచ్చిన అధికారం లాంటిది. నెక్స్ట్ బైకామరలిజం అంటే ద్విసభా వ్యవస్థ. అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ప్లస్ రాజ్యసభ. మన దగ్గర ఏంటి, అసెంబ్లీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ కదా స్టేట్స్లో, అలాగా లోక్సభ ప్లస్ రాజ్యసభ అక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ. భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ఏ దేశం నుండి తీసుకున్నవి అంటే అమెరికా నుండి తీసుకున్నాము, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ యుఎస్ఏ నుండి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా, గవర్నమెంట్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి జ్యుడిషియరీ అంటే న్యాయస్థానాలు. సో ప్రభుత్వాలు ఏదైనా తప్పులు చేస్తున్నాయి, ప్రజల హక్కులను తీసుకుంటా ఉంది, ఇలాంటప్పుడు మన కోసం ఈ జ్యుడిషియరీ వర్క్ చేస్తుంది అనమాట. అంటే ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టు అడ్డుకుంటుంది, లిటరల్గా చెప్పాలంటే. దట్ ఈస్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు యాక్ట్స్, బిల్స్ ఇవన్నీ చేస్తారు కదా, ఈ యాక్ట్స్ ఇవంతా అసలు ప్రజలకు సరిపోతాయా లేదా, ప్రజల్ని కాపాడుతున్నాయా లేకపోతే వాళ్ళ రైట్స్ని తీసేస్తున్నాయా, ఇవంతా కూడా పరిశీలించేది ఎవరు చేస్తారు అంటే జ్యుడిషియరీ. అదే ఆ పరిశీలననే ఏమంటారు అంటే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అంటారనమాట. సో ఏదైనా యాక్ట్స్ అది తప్పులుగా అనిపించింది అంటే కోర్టు రద్దు చేసేస్తుంది. సో ఆ పవర్స్ జ్యుడిషియల్ రివ్యూ ద్వారా కోర్ట్స్కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. మన రాష్ట్రపతిని తీసేయడానికి ప్రత్యేకమైన ఒక ప్రక్రియ అనమాట. సో ఎవరైతే అన్కాన్స్టిట్యూషనల్గా ప్రవర్తిస్తే, అగెయిన్స్ ద కాన్స్టిట్యూషన్ ప్రవర్తిస్తే వాళ్ళని ఆ పదవి నుంచి ఇంపీచ్ చేస్తారు. ఇంపీచ్మెంట్ అంటారు దాన్ని, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో దాన్ని కూడా మనం అమెరికా నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాము. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. వాళ్ళని వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రాసెస్ చేసి వాళ్ళని రిమూవ్ చేయాలి, ఇఫ్ దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ వాళ్ళు క్వాలిఫికేషన్స్ మీట్ కాకుండా అలా ఇల్లీగల్గా వచ్చినట్లయితే, ఇలాంటివి
విషయాల్లో అనమాట. అండ్ పోస్ట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క పోస్ట్ని కూడా మనం యుఎస్ఏ నుండి బారో చేసుకున్నాం ఆ ఫీచర్. ఓకే, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మన వైస్ ప్రెసిడెంట్ ఎవరు, ఆయన పేరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు. నెక్స్ట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాలు ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నవి? అంటే ఈ డిపిఎస్పీస్ అంటే ఏం లేదు, ప్రభుత్వం మనల్ని ఎలా పరిపాలించాలో అని చూపించే గైడ్ లైన్స్ అనమాట. గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు. సో దాన్ని మనం ఇన్స్పైర్ అయ్యి తీసుకునింది ఐర్లాండ్ నుంచి, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం డిపిఎస్పీస్ని. దాంతోపాటు నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ మెంబర్స్ని నామినేట్ చేసి తీసుకుంటారు కొన్ని మెంబర్స్ని. సో అది ఎలా జరగాలి దాన్ని కూడా ఇక్కడే ఈ ఐర్లాండ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం. అండ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ మెథడ్ని కూడా ఐర్లాండ్ నుంచే ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం అనమాట. సో ఈ డిపిఎస్పీస్కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్గా మీకు చెప్తే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు పేదల కోసం సంక్షేమ పథకాలు చేయడం అంటే ఎలా, ఇప్పుడు డిపిఎస్పీస్లో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ జెండర్, ఈక్వల్ పే ఫర్ ఎనీ జెండర్ కదా, ఏ జెండర్ అయినా కూడా సేమ్ వర్క్కి ఈక్వల్ పే ఇవ్వాలి. సో అదొక డిపిఎస్పీ. సో దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పాలసీస్ కానీ లేకపోతే ఇట్లా సంక్షేమ పథకాలు కానీ స్కీమ్స్ కానీ తీసుకురావాలన్నమాట. సో అది ఆ గైడ్ లైన్స్ ఇచ్చే ప్రిన్సిపల్సే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. The concept of federation with a strong center is borrowed from which country? బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య భావన ఏ దేశం నుండి తీసుకున్నారు? బలమైన కేంద్రం కెనడా నుండి తీసుకున్నాము. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటే ఎంత రాష్ట్రాలకి వాళ్ళ ఓన్ పవర్స్ ఉన్నా కూడా కేంద్రం ఎక్కువ శక్తివంతమైనది, కేంద్రం ఎక్కువ పవర్ఫుల్ అనమాట. సో ఈ ఫీచర్ మనం తీసుకునింది కెనడా నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ టైం ఉందనుకోండి, అప్పుడు సెంటరే ఎక్కువ పవర్ఫుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో మొత్తం లాక్డౌన్ అయిపోయింది. సో ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? సెంటర్ తీసుకుంటుంది. సో సెంటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ స్టేట్స్ అనమాట, అది దీని మీనింగ్. నెక్స్ట్, వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యువరీ పవర్స్ ఇన్ ద సెంటర్. ఇప్పుడు కొన్ని పవర్స్ ఉంటాయి రెసిడ్యువరీ పవర్స్. ఇప్పుడు కంకరెంట్ లిస్ట్లో ఉండేదాన్ని బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ లాస్ చేయొచ్చు. స్టేట్ లిస్ట్లో ఉంటే ఓన్లీ స్టేటే చేస్తుంది, అదే సెంటర్ లిస్ట్లో ఉంటే సెంటరే లాస్ చేస్తుంది. ఇవేవి కాకుండా రెసిడ్యువరీ పవర్స్ కొన్ని ఉంటాయి, ఈ 3 లిస్ట్లో మెన్షన్ చేయనటివి. ఆ లిస్ట్లో ఉన్న పవర్స్ అంతా కూడా సెంటర్ పైనే ఉంటుందన్నమాట, రెసిడ్యువరీ పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది, డిస్రప్టింగ్ టెక్నాలజీ, అది ఎవ్వరికి అవగాహన లేదు, అసలు ఏమీ లేదనమాట. సో అట్లాంటి టైంలో సెంటరే అలాంటి టెక్నాలజీ పైన లాస్ మేక్ చేసే పవర్ ఉంటుందన్నమాట, రెసిడ్యువరీ పవర్స్ సెంటర్ పైనే ఉంటుంది. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్. ఇప్పుడు ప్రతి రాష్ట్రాల్లో సెంటర్ నుంచే, కేంద్ర ప్రభుత్వం నుంచే గవర్నర్స్ అపాయింట్ అవ్వబడతారు. సో ఆ ప్రొసీజర్ని కూడా మనం తీసుకునింది కెనడా నుంచి అనమాట. నెక్స్ట్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఏంటి? ఇప్పుడు ఏదైనా అడ్వైజ్ ఇవ్వచ్చు సుప్రీంకోర్టు, అది బైండింగ్ కాదు, కాకపోతే అడ్వైస్ తీసుకోవచ్చు అనమాట. ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు నుంచి ఫ్రెండ్లీగా కొన్ని అడ్వైజెస్ తీసుకోవచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. సో అలాగా ఈ ఫీచర్ని కూడా మనం తీసుకునింది కెనడా నుంచే. నెక్స్ట్, కంకరెంట్ లిస్ట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని సమాంతర జాబితా కంకరెంట్ లిస్ట్ ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే ఆస్ట్రేలియా నుండి కంకరెంట్ లిస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు కంకరెంట్ లిస్ట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ బోత్ లాస్ చేయొచ్చు అనమాట, లాస్ ప్రిపేర్ చేయొచ్చు, పాలసీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్, వీటిపైనంతా కూడా ఇది కంకరెంట్ లిస్ట్లో వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానిపైన స్కీమ్స్ కానీ లాస్ కానీ ఇవన్నీ చేయొచ్చు. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అంటే దేశంలో మనం ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే బిజినెస్ చేసుకోవాలని లేదు, వేరే రాష్ట్రాలు గుజరాత్కి వెళ్ళొచ్చు, రాజస్థాన్కి వెళ్ళొచ్చు, కాశ్మీర్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్. నెక్స్ట్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. జాయింట్ సిట్టింగ్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ కలిసి సమావేశం అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ ఉంటుంది, దానిపైన చాలా
డౌట్స్, విభేదాలు వస్తాయన్నమాట. సో అలాంటి టైంలో జాయింట్ సిట్టింగ్ని అపాయింట్ చేసి డిస్కషన్స్ పెట్టి నిర్ణయం తీసుకుంటారు అందరూ, లోక్సభ అండ్ రాజ్యసభ నుంచి మెంబర్స్ వచ్చి. సో దాట్ ఈస్ జాయింట్ సిట్టింగ్. ఇది కూడా మనం తీసుకునింది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి. నెక్స్ట్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఏ కాన్స్టిట్యూషన్ నుండి మౌలిక హక్కులను నిలిపివేయడం అత్యవసర సమయంలో అంటే ఎమర్జెన్సీ టైంలో నుండి మనం తీసుకున్నాము అంటే జర్మనీ వీమర్ కాన్స్టిట్యూషన్ నుండి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ పేరు వీమర్ కాన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జర్మనీ. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని మౌలిక కర్తవ్యాలు, రైట్స్ అంటే హక్కులు, మన బాధ్యతలు, మన కర్తవ్యాలు వచ్చి ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A ఉంటుంది కదా. సో అది ఏ కంట్రీ నుంచి మనం బారో చేసుకున్నాము అంటే యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అంటే మన రష్యా నుండి మనం బారో చేసుకున్నాము. సో ఫండమెంటల్ డ్యూటీస్, ఐడియల్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ప్రియాంబుల్లో ఉంటుంది కదా, వాటినంతా కూడా మనము రష్యన్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యామన్నమాట. నెక్స్ట్, ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ భావనలు ఏ దేశం నుండి మనం తీసుకున్నాము అంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. సో రిపబ్లిక్ అండ్ ది ఐడియల్స్ ఆఫ్ రిపబ్లిక్ అంటే ఏంటి? గణతంత్రం కదా. సో ఈ ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇవంతా కూడా ఫ్రాన్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం. అండ్ లాస్ట్ MCQ, ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు ఉంది కదా, సింపుల్ మెజారిటీతో అమెండ్ చేయొచ్చు, స్పెషల్ మెజారిటీతో అమెండ్ చేయొచ్చు, స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్స్ రాటిఫికేషన్తో అమెండ్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్ని. ఇదంతా కూడా సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నాము. అండ్ ఆల్సో ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభలో కొంతమంది నామినేట్ అవుతారు, కొంతమంది ఎలెక్ట్ అయ్యే దాంట్లో ఆ ఎలక్షన్ ఎలా జరగాలి అనేది సౌత్ ఆఫ్రికా నుండి మనం ఇన్స్పైర్ అయి తీసుకున్నాము. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం ద్వారా స్థాపించబడిన విధానం. ఈ యొక్క ఫీచర్ని ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే జపాన్ నుంచి తీసుకున్నాము. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం ప్రకారం ఏదైనా జరిగితే అది కరెక్ట్ అనమాట, అదే కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, చట్టం ప్రకారమే అరెస్ట్ అవ్వాలి, ఇల్లీగల్గా అరెస్ట్ అవ్వకూడదు. చట్టం ప్రకారం అరెస్ట్ అయితేనే అది చెల్లుతుంది, లేకపోతే అది నల్ అండ్ వాయిడ్ అనమాట, అది చెల్లదు. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే అదనమాట. సో ఈ కాన్సెప్ట్ని మనం తీసుకునింది జపాన్ నుండి. సో ఇవి ఆల్ ద సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ మీకు నేను 5 హోంవర్క్ MCQs ఇచ్చాను. మీరు ఈ క్వశ్చన్స్ చదివి నాకు ఆన్సర్స్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు నాకు రాయాలి. అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది, మీకు ఫుల్ మార్క్స్ వస్తుంది ఈ చాప్టర్, ఈ లెసన్ నుండి. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారనమాట. సో క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రెరగేటివ్ రిట్స్ని ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అయి తీసుకున్నాం? కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎక్కడి నుంచి బారో అయి తీసుకున్నాం? ఐడియా ఆఫ్ రిపబ్లిక్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? సో ఈ 5 MCQs మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ లెక్చర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంటే లైక్ చేయండి, అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఆల్రెడీ లైక్స్ చేస్తున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. అండ్ కమెంట్స్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. సో ఇలానే మోటివేట్ చేయండి, ఇంకా మంచి లెక్చర్స్ని నేను తీసుకొని వస్తాను మీ ఎగ్జామ్స్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.